అదేంటి అలా వెళ్ళిపోయింది? డబ్బు అవసరమనే కదా వచ్చింది. ఇలాంటి టైంలోనే ఏ ఆడదైనా లొంగిపోవాలి కదా. అవసరాల కోసమైనా ఆలోచించి వెనక్కి తిరిగి రావాలి మరి. ఇక్కడే ఆగిపోయావే, రా సంధ్య. నాకు తెలుసు నువ్వు వస్తావని. నువ్వున్న పరిస్థితి అలాంటిది. ఇక నువ్వేం ఆలోచించకు. అస్సలు మూడో కంటికి తెలీదు. నువ్వు జస్ట్ కొద్దిసేపు కళ్ళు మూసుకుంటే సరిపోద్ది. నా అవసరాలు, నీ కష్టాలు అన్నీ తీరిపోతాయి. రా, లోపలికి రా. పిలుస్తున్నాడు కదా, పద. పదవే. ప్రేమగా పిలిచినప్పుడు వెళ్ళకపోతే తను బాధపడతాడు. ఏంటి ఇద్దరొచ్చారు? ఓ, సంధ్యకి భయం వేసి వెళ్ళి తన ఫ్రెండ్కి చెప్పిందేమో. వచ్చే డబ్బులు ఎందుకు వదులుకోవడం అని వింధ్య కన్విన్స్ చేసి తీసుకొచ్చిందనుకుంటా. ఏంటి ఇది? చూడు వింధ్య, సంధ్యనని ఎంత కంగారు పెట్టేసిందో. అయ్యో పాపం. నిన్ను తీసుకొస్తానని నాతో ఒక్క మాట చెప్తే సరిపోయేది కదా. అవును కదా. ఏంటి, నీకు డబ్బు అవసరం పడిందా? మీరేం మొహమాట పడకండి. ఎంత కావాలో అడగండి. నా దగ్గర చాలా డబ్బుంది. నేను చూసుకుంటాను కదా మిమ్మల్ని. మీరు నన్ను సుఖపెడితే చాలు. ఓహో, అయితే నీకు చాలా కోరికలున్నాయే. వింధ్య, ఈ ఏరియాలోనే మోస్ట్ గ్లామర్ఫుల్ బ్యాచిలర్ని కదా. ఆ మాత్రం లేకపోతే ఎలాగా? యాక్చువల్గా నాకు నువ్వంటే కూడా బాగా లైకింగ్. అవునా? అవును వింధ్య. సో ఇలా ఇద్దరు 1+1 ఆఫర్ లాగా కలిసి వస్తారని నేను అస్సలు అనుకోలేదు. 1+1 కాదు, 1+3. 1+3నా? అదేంటి? అంటే అది ఒక్క చెప్పుతో కొడితే నేను నా 2 చెప్పులతో నీ దవడలు వాయిస్తానన్నమాట. చెప్పుతో కొట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తీయవే సంధ్య. సంధ్య, చెప్పు దించు. నేనెవరో తెలుసా? నా దగ్గర డబ్బెంతుందో తెలుసా? నాకు ఈ ఊరిలో చాలా పలుకుబడి ఉంది. రే, నీకెంత ఆస్తి పలుకుబడి ఉన్నా దురుద్దేశంతో ఒక ఆడదాని ఒంటి మీద చేయి వేయాలని చూసా చూడు. అవన్నీ కూడా ఆ ఆడదాని కాలి గోటితో సమానం. సంధ్య, వాడి చెంప పగలగొట్టు. ఆ సౌండ్కి నా చెవులు పగిలిపోవాలి. రావద్దు సంధ్య, వద్దు.
కష్టాల్లో ఉన్నానని సాయం కోసం వస్తే చీర పట్టుకుని లాగుతావా? నీ పక్కలోకి రమ్మంటావా? ఆడదంటే అంత అలుసారా నీకు? ఆ ఆడదాని వల్లే కదరా ఈ భూమి మీదకొచ్చారు మీరు. ఆ జ్ఞానం కూడా లేకుండా ఎందుకురా మృగాల్లా ప్రవర్తిస్తారు? నిన్ను సంధ్య ప్లీజ్, సంధ్య వద్దు, సంధ్య ప్లీజ్ కొట్టొద్దు. రే, నేను ఎలా కనిపిస్తున్నాను రా నీకు? నన్నే కాదు, ఇంకా జీవితంలో ఇంకా ఏ అమ్మాయి వంక అలా చూసినా, తప్పుగా ప్రవర్తించినా చంపేస్తాను. సంధ్య, వాడు ఆల్రెడీ చచ్చాడు. చచ్చిన పాముతో డిస్కషన్ ఏంటి? పద. ఈసారి చెప్పు దెబ్బలతో సరిపెట్టాం. ఇంకోసారి నా సంధ్య జోలికొస్తే చంపేస్తాను. ఇద్దరూ కలిసి నన్ను చెప్పుతో కొడతారా? చెప్తాను. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. మీ జీవితాలు వడ్డీ డబ్బులు లెక్కేసినట్టు లెక్కేస్తాను. ఇష్యూ చేయకి, నా మాట విను, వదిలే ప్లీజ్. ఏంటి వదిలేది? వాడెవడు నీకు లవ్ లెటర్ ఇవ్వడానికి? రా, వాడి సంగతి తెలుద్దాం. వింధ్య, నాకు భయంగా ఉంది. ఎందుకే భయపడతావు? వాడు బెదిరిస్తే నువ్వు ఏడుస్తూ కూర్చొని నీ స్టడీ స్పాయిల్ చేసుకుంటావా? నువ్వు రా. వాడి దగ్గరికి వెళ్తే నాకు చాలా భయం వేస్తుంది. ప్లీజ్ వింధ్య. నేనుండగా నువ్వెందుకు భయపడతావు? నువ్వు రా. ఏంటి సంధ్య, మీ ఫ్రెండ్ వింధ్యాన్ని తీసుకొచ్చావు? ఏరా, నా ఫ్రెండ్ని లవ్ చేయమని లెటర్ ఇస్తావా? అప్పుడు బెదిరించాను, ఇప్పుడు నిజంగానే ప్రపోజ్ చేస్తాను. సంధ్య, భయపడ్డావు కదా? నువ్వు ప్రపోజ్ చేసిందంతా ఈ ఫోన్లో రికార్డ్ అయ్యింది. ఇది వీళ్ళ అమ్మా నాన్నకి, మా పేరెంట్స్ కి చూపించి నీ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టించి అరెస్ట్ చేపిస్తాను. వింధ్య, వింధ్య ప్లీజ్ డిలీట్ చేసావా? కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. నావి కాదు, నా సంధ్యా కాళ్ళు పట్టుకొని తనకి సారీ చెప్పు. సారీ సంధ్య, ఏదో నేను ఏడిపిద్దామని అలా చేశానంతే. పోలీస్ కేసు పెట్టొద్దని మీ ఫ్రెండ్కి చెప్పవా ప్లీజ్? నన్ను క్షమించు.
పోలీస్ కేసు పెట్టొద్దని చెప్పు ప్లీజ్. ఇంకోసారి నా ఫ్రెండ్ జోలికొచ్చావో జాగ్రత్త. వేరే ఏ అమ్మాయిని భయపెట్టకూడదు. సరే సంధ్య, సరే, ఇంకెప్పుడు ఎవరి జోలికి వెళ్ళను. సారీ, తప్పైందని ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. వింధ్య, అప్పటికి ఇప్పటికీ నువ్వేం మారలేదే. నేను బాధలో ఉన్నా, భయంగా ఉన్నా, నువ్వెప్పుడు నా పక్కనే ఉన్నావు, ఉంటావు కూడా. నువ్వు ఫ్రెండ్గా దొరకడం నా అదృష్టమే. నువ్వు లేకపోతే నా జీవితాన్ని నేను ఊహించుకోలేను. ఎప్పుడో సగంలోనే ముగిసిపోయేది. అంతేగాని ఇన్ని కష్టాల్లో ఉండి కూడా డబ్బుల కోసం వాడి దగ్గరికి వెళ్ళాలనుకున్నావు. నీ ప్రాణ స్నేహితురాలి గడప తొక్కడానికి నువ్వు ఇష్టపడలేదు. నీకు నా సహాయం తీసుకోవడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చిందా? ఒక్కోసారి మితిమీరిన ఆత్మాభిమానం ప్రాణాల మీదకు కూడా తెస్తుంది. నీ అవసరం ఇప్పుడు నేను తీరుస్తాను. దయచేసి నేనిచ్చే డబ్బు నువ్వు కాదనుకో. వద్దులే వింధ్య, మన స్నేహంలో స్వార్థం ఉండకూడదు. నా అవసరాలకి నిన్ను వాడుకున్నట్టు ఉండకూడదు. మన స్నేహానికి మధ్య మూడో వ్యక్తికి తావివ్వద్దు. స్నేహం మధ్య డబ్బు అడ్డుగా వస్తే అది ఎప్పటికీ ఇబ్బందే. దయచేసి ఇంకెప్పుడు మన మధ్య డబ్బు మ్యాటర్ తీసుకురావద్దు ప్లీజ్. అయినా వీళ్ళంతా ఎందుకే మనిద్దరిని దూరం చేయాలని చూస్తున్నారు? మనం మాట్లాడుకుంటే, మనం కలిసి ఉంటే అసలు వాళ్ళకొచ్చే ప్రాబ్లం ఏంటి? మీ అత్తగారు కూడా అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? అదంతా తర్వాత. ముందు నువ్వు చెప్పు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని నువ్వు మా ఇంటికొచ్చావు. రాజేష్ గారు కూడా నాతో ఏదో మాట్లాడాలి అని అన్నారు. కానీ పరిస్థితుల వల్ల నేను మాట్లాడలేకపోయాను. రాజేష్ నీతో మాట్లాడడానికి ట్రై చేశారా? అవునే. వింధ్య, నువ్వు చెప్పు, అసలు ఏంటి ప్రాబ్లం? ఆయనే నా ప్రాబ్లం. అదలా ఉంటున్నారు, కొత్తగా వింతగా ప్రవర్తిస్తున్నారు, నన్ను పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు. నా గురించి ఏదో తెలిసిందని, అదేంటో తొందరలోనే తేలుస్తానని చాలా కోపంగా మాట్లాడుతున్నారు. అసలేం జరిగిందంటే, ఏంటి వింధ్య, ఇదంతా నిజమా? అవునే. ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో, అసలు తింటున్నారో లేదో కూడా నాకు తెలియడం లేదు. నా చేత్తో కాఫీ ఇచ్చినా ఆయన ముట్టుకోవట్లేదు. నా వైపు చాలా అసహ్యంగా చూస్తున్నారు. ఆ చూపులు నన్ను పిండేస్తున్నాయి. అయ్యో, కడుపు నిండా ఇంత బాధ పెట్టుకున్నావా? అందుకోసమా నువ్వు మాట్లాడాలని వచ్చావు? సారీ. వింధ్య, రాజేష్ గారు కూడా నాతో మాట్లాడాలని ఏదో చెప్పాలని వచ్చారు. నాకే కుదరలేదే. కనీసం అతని మాటల్లో కూడా నాకేం తెలియలేదు. ఆయన ఏం చెప్పాలనుకున్నారో నాకైతే తెలియలేదు. అదే నాకు తెలియడం లేదే. ఆయన కూడా చెప్పట్లేదు. అసలు నేనంటేనే మండిపడిపోతున్నాడు. నా బాధ చూడలేక అత్తయ్య గారు పాపపై ఆవిడపై ఒట్టు వేయించుకున్నారు. అసలు ఏం జరిగిందో నోరు విప్పమని అడిగినా కూడా చెప్పట్లేదు. 2 రోజుల్లో మొత్తం ఆధారాలతో సహా నేను ప్రూవ్ చేస్తానంటున్నారు. ఒకవేళ
బిడ్డ గురించి ఆయనకి ఏమైనా తెలిసిందంటావా? అదెలా తెలుస్తుంది? ఆ రహస్యం నీకు, నాకు, ఆయమ్మకి ముగ్గురి మధ్యనే మిగిలిపోయింది కదా. వేరే వ్యక్తికి తెలిసే అవకాశమే లేదు. ఆ ఆయమ్మ కూడా చెప్పదు. నాకు నమ్మకం ఉంది. మరి ఆయన ఎందుకే నేనేదో తప్పు చేసిన దానిలాగా చూస్తున్నారు? ఇప్పటి వరకు నాకు ధైర్యం చెప్పిన వింధ్యేనా ఇప్పుడు ఇలా ఏడుస్తుంది? వింధ్య, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు నాకు ధైర్యం, నేను నీకు ధైర్యం. రాజేష్ గారితో నేను మాట్లాడుతాను, సరేనా? నువ్వు మాత్రం ఏడవద్దు. నువ్వేడిస్తే నేను చూడలేను. నా ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేయగలవే. ఇప్పుడంతా నీ చేతుల్లోనే ఉంది. ఆయన అలా ఉంటే నేను భరించలేకపోతున్నాను. రాజేష్ మనసులో ఏముందో నువ్వు తెలుసుకో. నాకు చాలా కంగారుగా ఉంది సంధ్య. తెలుసుకుంటానే, అవసరమైతే తేల్చుకుంటాను. నువ్వు మాత్రం కంగారు పడద్దు. ధైర్యంగా ఉండు, సరేనా? వింధ్య, పాప ఎలా ఉంది? బాగుంది. అయినా నీ కూతుర్ని చూసుకోకుండా నువ్వెలా ఉండగలుగుతున్నావే? కొన్ని పరిస్థితుల వల్ల ఉండక తప్పదు. అసలు ఏం జరుగుతుంది? అసలేంటి కారణం? కారణాల కంటే కష్టాలే ఎక్కువగా ఉన్నాయే. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాక నీకన్నీ చెప్తాను. నీకు కాక ఇంకెవరికి చెప్తానే? పోనీ నేను మావయ్యతో మాట్లాడి డబ్బులు అరేంజ్ అయినా? వద్దే. మనిద్దరి మధ్య ఎప్పుడైనా అలా ఉందా? ఎప్పుడేంటి కొత్తగా? అలా కాదే. ఇన్ని సమస్యలు పెట్టుకుని నువ్వు... వింధ్య, అవన్నీ నేను చూసుకుంటాను. ఏదో ఒక దారి నేనే ఆలోచిస్తాను. ఇప్పటికే నువ్వు చాలా చేసావు. ప్రతిసారి నా కోసం నువ్వు నిలబడ్డావు. అది చాలే నాకు. సంధ్య, ఏంటి ఇది? మా అత్తగారికిచ్చిన మాట వల్ల నీకు దూరంగా ఉంటున్నాను. కొన్ని రోజుల్లోనే అన్నీ సర్దుకుంటాయి. ఈ నమ్మకం నాకుందే. అప్పటి వరకు నీతో మాట్లాడడం లేదని, నీ ఫోన్ తీయడం లేదని నువ్వేమాత్రం బాధపడద్దు. కొంచెం ఓపిగ్గా ఉంటావు కదూ? ఉంటానే. నా సంధ్య అడిగితే ఈ వింధ్య కాదనదు. తప్పకుండా ఓపికతోనే ఉంటాను. రాజేష్ గురించి కూడా చూడవే. అదంతా నేను చూసుకుంటాను. నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండాలి. నేనుంటాను. సరేనే. కనిపించని గీతే గీసారా, ఏం తెలియక దాటడమే నేరం అంటారా? ఏ న్యాయం నీకోసం సాయం రాలేదా? ఈ ప్రశ్నలు అడగాలని ఆశగా చూసావా? కాలం రాసే కథనంలోనా మన కథలన్నీ ఇంతేరా? సారీ వింధ్య, ఈ చేతులతో నిన్ను బయటకు గెంటేశాను. నేనలా చేసి ఉండకూడదు. నువ్వు వెళ్ళను అంటుంటే ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదే. సంధ్య, నా బాధ కూడా నువ్వే మోస్తావు కదే. నీ గురించి నాకు తెలీదా? వినలేదని బయటికి నెట్టేశావని నీ చేతిని నువ్వే కాల్చుకున్నావు కదూ. నీకు ఈ విషయం అన్నీ తెలుస్తాయే.
అమ్మా సంధ్య, సేట్ గారు మీరా? కూర్చోండి. అమ్మాయి లేదా శ్రీకర్? అదేంటండి, మీకోసమే షాప్కి వచ్చింది కదా. మీరు నిన్న లేరంట కదా, అందుకే మీకు ఈరోజు ఫోన్ చేయమని చెప్పాను. చేశాక మీరు రమ్మంటే షాప్కి వెళ్ళుంటుంది అనుకుంటున్నా. అదిగో సంధ్య వచ్చేసింది. సంధ్య, సేట్ గారి షాప్కి వెళ్ళలేదా నువ్వు? మరెక్కడికి వెళ్ళావు సంధ్య? మనకిచ్చిన మాటని పక్కన పడేసి ఆ రాజేష్ని కలవడానికి వెళ్ళింది. నీ కళ్ళతో చూస్తే నేను చెప్పింది నిజమో అబద్ధమో నీకే తెలుస్తుందిరా. రారా. అన్నయ్య, రాజేష్ అన్నయ్యతో మాట్లాడడానికి వచ్చావని అమ్మకి తెలిసిపోయింది.